ఆంధ్రప్రదేశ్లోని నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన గరుడ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించింది. గత 5 ఏళ్ల పాలనలో ఈ పథకం నిలిచిపోవడంతో పేద బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం మళ్లీ ఈ పథకానికి జీవం పోసింది. ఈ గరుడ పథకం ప్రధాన ఉద్దేశం పేద బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా మరణించినప్పుడు వారి అంత్యక్రియల నిర్వహణ కోసం తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడం. దీని కింద అర్హులైన ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల నగదును ప్రభుత్వం అందజేస్తుంది. వార్షిక ఆదాయం 75,000 లోపు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. కుటుంబ సభ్యులు మరణించిన 45 రోజుల్లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఈ ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతుంది. కేవలం గరుడ పథకం మాత్రమే కాకుండా గతంలో నిలిపివేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల కోసం భారతి, గాయత్రి పథకాలు, వేద విద్యార్థులకు స్టైఫండ్ అందించే వేదవ్యాస పథకం, వృద్ధులు మరియు దివ్యాంగులకు అండగా నిలిచే కాశ్యప పెన్షన్ పథకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు స్వయం ఉపాధి కోసం చాణక్య, ద్రోణాచార్య పథకాలు, పేద యువతుల వివాహాల కోసం కళ్యాణమస్తు వంటి పథకాలను కూడా తిరిగి అమలు చేయబోతున్నట్లు మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. బ్రాహ్మణ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి గరుడ పథకం పునఃప్రారంభం ఒక నిదర్శనమని, రాబోయే రోజుల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.